వరంగల్‌లో జాబ్ మేళా పెట్టారంట. అన్‌ఎంప్లాయిడ్ యూత్ పార్టిసిపేట్ చేశారు. మీమ్ పేజ్ వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో ఎలాగా పబ్లిసిటీ చేస్తున్నారు. అదేంటో మీకు చెప్తాను. ఒకసారి వీడియో చూడండి. ఇంతమందా? అయ్యో, ఒక్క మా ఆశ్రమంలోనే ఇంతమంది ఉంటే సిటీలో, రాష్ట్రం ఇంతమంది జనాలు మీరు చూస్తున్నారు కదా జాబ్ మేళాలో. ఇంతమంది జాబ్ చేయరు. ఇందులో సగం మంది టైం పాస్ చేయడానికి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. నేను 2014లో ఈ జాబ్ మేళాకి నేను కూడా వెళ్ళాను. అందులో మేము కూడా ఇలానే చేసాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసింది ప్రతిదీ నిజం కాదు. అక్కడ ఎంతవరకు జరుగుతుందో ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా అంతే టైం పాస్ పోతారు. అక్కడ వాళ్ళు కూడా కంపెనీస్ కూడా చాలా దొంగ కంపెనీస్ ఉంటూ ఉంటాయి. అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కటి నిజమే కాదు. మీరు చూసుకుని అర్థం చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఉద్యోగాలు లేక కాదు, ఉన్న దాంట్లో చేయలేక వీళ్ళు ఆ జాబుల్లో సెట్ కాక వీళ్ళు మానేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటంటే ఈ జాబ్ మేళలో మోసాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల కంపెనీలు ఉంటాయి. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కరికి ఆఫర్ చేస్తుంది. కొన్ని వేరే స్టేట్లు ఉంటాయి, కొన్ని వేరే వేరే ఊర్లు ఉంటాయి. ఆ జాబులు కొంతమందికి సెట్ అవ్వవు. అన్ని రకాల జాబులు ఇందులో ఉంటాయి. ఇవి జనాలు చేయడానికి ఇష్టపడరు. తక్కువ శాలరీస్ ఉంటాయి. ఇంకొంతమంది పిల్లలు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు పెట్టే ఇబ్బందులకి ఎలాగో వీళ్ళు డబ్బులు ఇవ్వరు కదా, ఇలా ఈ జాబ్ మేళ అంటే వీళ్ళకి ఏదో డబ్బులు ఇస్తారని చెప్పేసి ఆ డబ్బులు తీసుకుని ఎక్కడైతే జాబ్ మేళ జరుగుతుందో చుట్టుపక్కల ప్రాంతాల్లో అవన్నీ తిరుక్కుని తిని ఎంజాయ్ చేసుకుని సాయంత్రం ఈవినింగ్ కల్లా వెళ్ళి జాబ్ రాడదని చెప్పారు. నా ఫ్రెండ్స్ చాలామంది ఇలానే చేశారు. సో జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉన్న దాంట్లో బతికితే చాలా బాగుంటుంది. ఉన్న కోరికలు ఎక్కువ, కష్టపడేది తక్కువ. జాబులు ఉన్నాయి. ఏ జాబ్ పడితే ఆ జాబ్ చేస్తే అన్ని జాబులు ఉన్నాయి.